అబద్ధాలా అంటూ సచివాలయాలు వాలంటీర్ ద్వారా ఇంటింటికి పెన్షన్ విధానం తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా. పెన్షన్ల కోసం ఎవరి హయాంలో ఎంత ఖర్చు చేశారంటూ నెలకు సగటున చేసిన ఖర్చు టీడీపీ హయాంలో 400 కోట్లు, వైఎస్ఆర్సీపీ 1968 కోట్లు, ఏడాదికి చేసిన ఖర్చు టీడీపీ 4949 కోట్లు, వైఎస్ఆర్సీపీ 23,556 కోట్లు, మొత్తం 5 ఏళ్లకు చేసిన ఖర్చు టీడీపీ 24,744 కోట్లు 2014-19 మధ్యలో, ఇప్పుడు 83,526 కోట్లు 2019 నుంచి 24 వరకు అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చింది. 2014-19 టీడీపీ హయాంలో పెన్షన్లకు చేసిన ఖర్చుని ఏడాది వారీగా చూసుకుంటే 14-15లో 3,378, 15-16లో 5,221, 16-17లో 5,270, 17-18లో 5,436, 18-19లో 8,234 కోట్లు అన్నటువంటిది లెక్క చేసుకొచ్చారు. అలాగే వైసీపీ హయాంలో 19-20లో 14,000 కోట్లు, 14,438, 20-21లో 16,547 కోట్లు, 21-22లో 17,972 కోట్లు, 22-23లో 17,865 కోట్లు, 23-24లో 21,827 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రతి 2,000 మంది జనాభాకు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా. సూర్యోదయానికంటే ముందే అవ్వాతాతలు అక్కల సహా ప్రతి లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించే వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా. గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పటికీ ఇంటింటికి పెన్షన్లు అందించే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? కనీసం సచివాలయ వ్యవస్థ లాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారు? 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పటి మీ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలే, ఇది అవునా కాదా? ఆ పెన్షన్ని వైఎస్ఆర్సీపీ 3,000కు పెంచిన విషయం వాస్తవమా కాదా అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నిజమే, అప్పుడు 2,000 రూపాయలు కూడా